పార్లమెంటు లోపల బయట మిత్రపక్షాల సమన్వయం మరింత పెంచుకోవడంపై ఎన్డీఏ పక్షాలు దృష్టి సారించాయి. ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో ఎన్డీఏ పక్షాల ముఖ్య నేతలు చర్చలు జరిపారు. ఈ సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, తెలుగుదేశం అధినేత ఏపీ సీఎం చంద్రబాబు, జేడీఎస్ ముఖ్య నేత కుమారస్వామి, ఇతర నేతలు హాజరయ్యారు. అంబేద్కర్ పై అమిత్ షా వ్యాఖ్యల నేపథ్యంలో పార్లమెంట్లో రేగిన దుమారం సహా పలు రాజకీయ అంశాలపై ఎన్డీఏ నేతలు చర్చించినట్లు తెలిసింది. వాజ్పేయి శత జయంతి వేళ సుపరిపాలన అంశంపైన నేతలు సమాలోచనలు జరిపారని సమాచారం. జమిలీ ఎన్నికలకు సంబంధించిన బిల్లును ఇప్పటికే జేపీసీకి పంపినందున అక్కడ కూడా సమన్వయం ఆవశ్యకతపై చర్చించినట్లు తెలిసింది. మిత్రపక్షాల మధ్య సమన్వయాన్ని పెంపొందించుకోవడం సహా కేంద్ర ప్రభుత్వ పథకాలను లోక్సభ నియోజకవర్గాల్లో సమర్థంగా అమలు చేసే అంశాలపై చర్చించినట్లు సమావేశం అనంతరం టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు చెప్పారు. మొన్న జరిగిన పార్లమెంట్ సమావేశాల గురించి కాన్స్టిట్యూషన్ డిబేట్ పైన ఏ విధంగా చర్చ జరిగింది, వాటిపైన ఆ విషయాలపైన కూడా మాట్లాడటం జరిగింది. అలాగే మరీ ముఖ్యమైనది ఏంటంటే ఎలా మరింతగా కోఆర్డినేషన్ చేసుకుని ముందుకు వెళ్ళాలి, పథకాలు ఏదైతే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తూ ఉందో వాటిని మరింతగా రాష్ట్రంలో ఏ విధంగా మనం ఇంకా తీసుకుని వెళ్ళాలి, వాటిని ఇంకా అమల్లో చేయడానికి ఇంకా ఎక్కువగా ఆ పథకాలు ఏదైతే కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉన్నాయో వాటిని మరింతగా రాబట్టుకొని రాష్ట్రంలో మనం ఏ విధంగా అవలంబించాలని చెప్పి ఈ ఎన్డీఏ మీటింగ్లో ఈరోజు మాట్లాడుకోవడం జరిగింది. మరింతగా ఎన్డీఏలో ఉన్న ఎంపీలందరూ కూడా ఇంకా కోఆర్డినేటెడ్గా ఏదైతే దిశా మీటింగ్స్ అవుతా ఉన్నాయి, దిశా మీటింగ్స్లో కూడా ఏ విధంగా ఆ మీటింగ్స్ను ఉపయోగించుకొని రావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, చేసుకోవాల్సిన అభివృద్ధి కార్యక్రమాల గురించి మరింత లోతుగా అధ్యయనం చేసి వాటిని రాష్ట్రంలో మరీ ముఖ్యంగా ఎవరి పార్లమెంట్లో అక్కడ వాటన్నిటిని కూడా ఇంప్లిమెంట్ చేసే విధంగా ఎలా ముందుకు వెళ్ళాలనే వాటిపైన ఈరోజు మీటింగ్లో జరగడం జరిగింది. ఎన్డీఏ భేటీ తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సుమారు 15 నిమిషాల పాటు ఈ సమావేశం జరిగింది. ఆ తర్వాత నడ్డా నివాసంలోనే కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి సీఎం చంద్రబాబును కలిశారు. విశాఖ ఉక్కు పరిశ్రమను గట్టెక్కించడంపై చర్చించారు. అనంతరం రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చంద్రబాబుతో భేటీ అయ్యారు. రైల్వే జోన్ సహా రైల్వే ప్రాజెక్టుల అభివృద్ధి అంశాలు చర్చకు వచ్చినట్లు తెలిసింది.